హాయ్ హలో మన ఫిఫ్త్ సెమ్లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం కదా, వెక్టర్ డిఫరెన్షియేషన్స్. సో దాంట్లో క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నాము, ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం కదా. సో ఈ క్లాస్లో మరో ప్రాబ్లం చూద్దాం. చూడండి ఏమి ఇచ్చారు. ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ జెడ్ ఐ బార్ మైనస్ 2y క్యూబ్ జెడ్ స్క్వేర్ ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ జెడ్ కే బార్, ఫైండ్ కర్ల్ ఎఫ్ అట్ ద పాయింట్ 1, ఏమి ఇచ్చాడు, ఎఫ్ అనే వెక్టర్ ఇచ్చాడు, పాయింట్ ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు, కర్ల్ కనుక్కో. కర్ల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ ఎఫ్ బార్ కదా, అంటే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది కర్ల్ ఎఫ్. సో ఇప్పుడు చూడండి క్యాలిక్యులేషన్. టు ఫైండ్ కర్ల్ ఎఫ్, దట్ ఈస్ కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ ఎఫ్ బార్ కదా. డెల్ అంటే ఒక ఫార్ములా ఏంటి, డెల్ ఇంటూ ఎఫ్ కర్ల్ సొల్యూషన్కి ఫార్ములా ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఎఫ్ ఇచ్చాడు, ఎఫ్ ఏమి ఇచ్చాడు మనకు, ఎక్స్ స్క్వేర్ జెడ్ మైనస్ 2y క్యూబ్డ్ జెడ్ స్క్వేర్, నెక్స్ట్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ ఇవి ఇచ్చాడు కదా. సో ఇప్పుడు వీటిని క్యాలిక్యులేట్ చేద్దాం, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ ఐ బార్ అనుకో, దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం, ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. ఐ బార్ ఇంటూ డో బై డో విత్ రెస్పెక్ట్ టు వైతో దీన్ని సింప్లిఫై చేస్తే ఇప్పుడు చూడండి డో బై డో వై ఆఫ్ ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ మైనస్ 2y క్యూబ్ జెడ్ స్క్వేర్ కదా. దీన్ని సింప్లిఫై చేయండి విత్ రెస్పెక్ట్ టు వైతో డెరివేషన్ చేస్తే ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ చేస్తే 2y ఇంటూ జెడ్ మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ కదా, జెడ్ దృష్ట్యా చేస్తే మైనస్ 2y క్యూబ్ జెడ్ స్క్వేర్ కాబట్టి 2z అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2xyz మైనస్ ప్లస్ నెక్స్ట్ -2 ఇంటూ 2 4y క్యూబ్ జెడ్ వస్తుంది. సో ఇదే ఇక్కడ రాసాం చూడండి, ఐ బార్ ఇంటూ 2xyz ప్లస్ 4y క్యూబ్ జెడ్ అయిపోయిందా. నెక్స్ట్ మళ్ళీ జేని మైనస్ జే బార్ ఈక్వల్ టు ఏం చేస్తాం, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ జెడ్ అవుతుంది. సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్గా డెరివేషన్ చేస్తుంది. ఎక్స్ ఓన్లీ ఉంది కాబట్టి 1 ఇంటూ వై స్క్వేర్ జెడ్ మైనస్ విత్ రెస్పెక్ట్ టు జెడ్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఏమవుతుంది, వై స్క్వేర్ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇదే ఇక్కడ ఉంది చూడండి, ఇదిగో జే బార్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వచ్చిందా. నెక్స్ట్ కే బార్ ఏమవుతుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ మైనస్ 2y క్యూబ్ జెడ్ స్క్వేర్ మైనస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ స్క్వేర్ జెడ్. ఇప్పుడు చూడండి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేషన్ కాబట్టి ఇక్కడ ఎక్కడైనా ఎక్స్ ఉందా, లేదు కాబట్టి 0. విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి వై టర్మ్ ఉందా, లేదు కాబట్టి 0. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, ఇందులో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాం, వై టర్మ్ లేదు కాబట్టి 0. అదే ఇక్కడ ఉంది చూడండి, కే బార్ ఇంటూ 0 మైనస్ 0. ఇప్పుడు చూడండి మనకి ఇది ఒక వెక్టర్ ఉందా, బట్ మనకి ఏమి ఇచ్చాడు, ఒక పాయింట్ ఇచ్చాడు 1, -1, 1 అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అని అనుకో. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ ప్లస్లో ఈ వాల్యూస్ని సబ్మిట్ చేస్తే ఇప్పుడు చూడు ఏమి ఇచ్చాడు, 2 ఈ పాయింట్ అంటే 1, -1, 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు చూడండి 2 ఎక్స్ అంటే ఏమి 1, వై అంటే ఏమి -1, 1 అంటే జెడ్ అంటే ఏమి 1 ప్లస్ 4 ఇంటూ వై అంటే -1 హోల్ క్యూబ్ జెడ్ అంటే 1. నెక్స్ట్ జే బార్ ఇంటూ వై అంటే ఏమి -1 స్క్వేర్ జెడ్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అంటే 1 స్క్వేర్. ఇప్పుడు దీని అంతా సింప్లిఫై చేయండి. 2 ఇంటూ 1 ఇంటూ -1 ఇంటూ -1 అవుతుంది -1 ఇంటూ 2 ఏమవుతుంది -2 ప్లస్ 4 ఇంటూ -1 క్యూబ్. ఇప్పుడు స్క్వేర్లో
ఈవెన్ నెంబర్ ఉంటే ఇక్కడ మైనస్ అనేది +1గా అయిపోతుంది. అదే -1లో ఇక్కడ ఆడ్ నెంబర్ ఈవెన్ ఉంటే ప్లస్ అయిపోతుంది, ఆడ్ నెంబర్ ఉంటే -1 అట్లా తీస్తుంది. సో అందుకే ఇక్కడ చూడండి -1 ఇప్పుడు పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అట్లా ఉంటుంది. అంటే -1 × 1 ఏమవుతుంది 4 ఇంటూ -1 హోల్ క్యూబ్ అంటే -1 × 1 -1 × 1 -1 ప్లస్ j బార్ ఇంటూ -1 హోల్ స్క్వేర్. ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. 1 × 1 1 -1 స్క్వేర్ 1. ఇంకా ఇప్పుడు చూడండి మళ్ళీ -2 4 × -1 అవుతుంది -2 -4 ప్లస్ j బార్ ఇంటూ 1 -1 0. ఇప్పుడు చూడండి -2 -4 ఏమవుతుంది -6 అవుతుంది. దేనికి ఐకి కాబట్టి -6 i బార్. అదే ఇక్కడ ఉంది చూడండి -6 i బార్. దీని మొత్తం అంటే ఇచ్చిన మొత్తంలో ఈ x, y, z ప్లేస్లో ఈ పాయింట్ని సబ్మిట్ చేస్తే వచ్చేదే మనకి ఇది వస్తుంది. ఇది మనకి 5 మార్క్స్కి ఇంపార్టెంట్. ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం చూద్దాం చూడండి. ఏమి ఇచ్చాడు ఫైండ్ ద డైవర్జెన్స్ ఎఫ్ అండ్ కర్ల్ ఎఫ్. ఏం కనుక్కోమంటున్నాడు డైవర్జెన్స్ ఎఫ్ కర్ల్ ఎఫ్ని కనుక్కోమంటాడు. ఇందులో ఎఫ్ ఇచ్చాడు. ఎఫ్ ఏమి ఇచ్చాడు x × y² i బార్ ప్లస్ 2x² × yz j బార్ -3yz² × k బార్. పాయింట్ ఏమి ఇచ్చాడు అట్ పాయింట్ 1 -1 ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు డైవర్జెన్స్ ఎఫ్ కర్ల్ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫస్ట్ చూడండి గివెన్ ఏమి ఇచ్చాడో మనకి ఎఫ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు xy² i బార్ ప్లస్ 2x² × yz j బార్ -3y × z² k బార్. ఇది ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఫైండ్ డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ కనుక్కుందాం. డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి డెల్ ఇంటూ ఎఫ్ బార్. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు చూడండి డెల్ అంటే ఏం మనకు i × ∂∂x ప్లస్ j బార్ × ∂∂y ప్లస్ k × ∂∂z. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏమి ఇచ్చిండే ఫంక్షన్ ఏమిచ్చాడు x × y² i బార్ ప్లస్ 2x² yz j బార్ -3y × z² k బార్. ఇది మొత్తం కూడా మల్టిప్లై చేస్తాం చూడండి. ఇప్పుడు i ఇంటూ ఏముంది ∂∂x ఆఫ్ iకి ఏముంది xy² కదా ∂∂x ఆఫ్ xy² ప్లస్ ∂∂y ఆఫ్ ఏముంది ఇక్కడ ఇది ఉంది అంటే 2x² y² z ఉందా jకి j కాబట్టి 2x² yz మైనస్ ∂∂z. ∂∂zకి ఏముంది ఇది ఉంది 3yz². k బార్లో ఏముంది -3yz² మైనస్ ∂∂z ఆఫ్ 3yz². ఇప్పుడు చూడండి ∂∂x ఆఫ్ x × y² అండ్ విత్ రెస్పెక్ట్ టు ద x తో డిఫరెన్షియేషన్ చేస్తే x చేస్తే 1 కాబట్టి 1 అంటే 1 × y² అవుతుంది y² ప్లస్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి y చేస్తే ఏమవుతుంది 2x² y చేస్తే 1 × z ఏమవుతుంది 2x² z అవుతుంది ప్లస్ 2x² z మైనస్ విత్ రెస్పెక్ట్ టు z చేస్తే 2z అవుతుందా 2 అంటే 2z అవుతుందా ఇక్కడ తిరుగుతుంది 3 2 6 ప్లస్ అంటే 6 × yz అవుతుంది 6yz అంటే ఇప్పుడు చూడండి 3yz² 3y విత్ రెస్పెక్ట్ టు z చేసిన 2z అవుతుంది. ఇప్పుడు నేను నార్మల్గా ఫార్ములా 3 × 2 × yz రాయచ్చా. ఇప్పుడు మొత్తం 3 2 6 కాబట్టి 6yz. అది ఇక్కడ రాసాం చూడండి -6yz. ఇప్పుడు బట్ మనకు పాయింట్ ఇచ్చాడు కదా ఏమి ఇచ్చాడు 1, -1, అంటే ఇందులో వచ్చినటువంటి ఈక్వేషన్లో మన ఈ పాయింట్ సబ్మిట్ చేస్తే y ప్లస్లో -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 × x అంటే x² అంటే 1 కదా x అంటే 1కి స్క్వేర్ ఇస్తే 1 కాబట్టి 1 × z అంటే 1 2 × 1 × 1 ఏమవుతుంది 2 అవుతుంది 2 -6 × y ప్లస్లో -1 z ప్లస్లో 1 అప్పుడు మైనస్ ఇక్కడ వైకి మైనస్ ఉంటుంది మైనస్ ప్లస్ అయిపోతుంది 6 × 1 × 1 అంటే ఏమవుతుంది 6 అవుతుంది. ఈ మొత్తం ప్లస్ సమ్ చేస్తే 2 1 + 2 3 3 + 6 9. ఓకేనా.
ఇది మనకి ఏది డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్. నెక్స్ట్ ఇంకోటి ఏం కనుక్కోమన్నాడు, కర్ల్ ఎఫ్ కనుక్కో. చూడండి ఇప్పుడు టు ఫైండ్ కర్ల్ ఎఫ్ ఏమి ఇచ్చాడు, కర్ల్ కనుక్కోవాలంటే మాకు ఫాలో ఏంటి, కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఇంటూ ఎఫ్ బార్. ఇప్పుడు చూడండి ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఏమి ఇచ్చాడు, ఐ బారు ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ జే స్క్వేర్ 2x స్క్వేర్ వై జెడ్ మైనస్ కే బార్ మైనస్ 3y జెడ్ స్క్వేర్. మళ్ళీ సేమ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఐ బార్ కనుక్కుంటున్నామా, ఐకి చేస్తున్నాం కాబట్టి దీంతో చేస్తాం విత్ రెస్పెక్ట్ టు వైకి చేస్తే ఇప్పుడు ఇవి రెండు ఇంటూ ఇవి రెండు విత్ రెస్పెక్ట్ టు వైని దీన్ని చేస్తే మైనస్ వైకి చేస్తున్నాం కాబట్టి 3 ఇంటూ 1 ఇంటూ జెడ్ స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది మైనస్ 3 జెడ్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ అప్పుడు ఏడి మైనస్ బీసీ ఫామ్లో కదా, ఫస్ట్ ఏడి విత్ రెస్పెక్ట్ టు వైని దీంతో చేస్తుంటే ఇది వచ్చింది మైనస్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు జెడ్తో దీన్ని 2x స్క్వేర్ వై జెడ్కి చేస్తే 1 అవుతుంది, అంటే 2x స్క్వేర్ వై అవుతుంది, 2x స్క్వేర్ వై మైనస్ జెడ్. ఇది కదా మనం ఐ ఇంటూ మైనస్ జే ఇంటూ కే కదా ఫార్ములా. ఇప్పుడు మైనస్ జే కదా మైనస్ జే. ఇప్పుడు ఇది వదిలేస్తాం, ఈ రెండింటిని చేస్తాం డో బై డో ఎక్స్ మైనస్ 3y జెడ్ స్క్వేర్. ఇందులో ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి ఎక్స్తో డెరివేషన్ చేసి ఇక్కడ ఎక్స్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 మైనస్ విత్ రెస్పెక్ట్ తో జెడ్ చేయాలి, ఇందులో జెడ్ లేదు కాబట్టి 0 ప్లస్ కే బార్ చేస్తాం. ఇప్పుడు ఇది ఈ విధంగా డో బై డో ఎక్స్ 2x స్క్వేర్ వై జెడ్ని చేయాలి, ఎక్స్కి డెరివేషన్ కాబట్టి 2 ఇంటూ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కే బార్ ఈజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ 2x స్క్వేర్ వై జెడ్ మైనస్ డో బై డో వై ఆఫ్ xy స్క్వేర్ అవుతుంది కే బార్కి. కే బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ కాబట్టి 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x వై జెడ్ అవుతుంది. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై కదా, ఎక్స్ ఇంటూ వై స్క్వేర్ చేస్తే 2y అవుతుంది. ఇదంతా సింప్లిఫై చేస్తే కే బార్ ఇంటూ 2 to 4xyz మైనస్ 2xy. అదే ఇక్కడ వచ్చిందా, అదే వచ్చింది 4xyz మైనస్ 2xy. ఇదే కదా సింప్లిఫికేషన్. ఇప్పుడు ఇది మొత్తం కూడా మనకు ఒక పాయింట్ ఇచ్చాడు, ఏమిచ్చాడు 1,-1,1 ఇచ్చాడు. అంటే వచ్చినటువంటి అంటే ఈ వచ్చిన ఇందులో మనము XYZ ప్లేస్లో 1,-1,1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి -3 ఇంటూ జెడ్ ప్లేస్లో ఏమి 1 కదా, 1 స్క్వేర్ అంటే 1 -1 ఇంటూ -3 ఇంటూ 1 ఏమవుతుంది -3. నెక్స్ట్ ఇక్కడ -2 ఉంది, ఇక్కడ ఎక్స్ అంటే 1 స్క్వేర్, నెక్స్ట్ వై అంటే మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 1 ఇంటూ 1 అవుతుంది 2 ప్లస్ 2 నెక్స్ట్ కే బార్ ఇంటూ ఇందు 4xyz కదా, 1 ఇంటూ -1 ఇంటూ 1 ఏమవుతుంది 4 ఇంటూ -1 ఏమవుతుంది -4 ప్లస్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్లో 1 వై ప్లస్లో మైనస్ ప్లస్ అవుతుంది, 2 ఇంటూ 1 ఇంటూ 1 ఏమవుతుంది 2 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మొత్తం కూడా ఐ ఇంటూ అంటే -3 ప్లస్ 2 అంటే -1 ఇంటూ ఐ మైనస్ ఐ మైనస్ -4 ప్లస్ 2 -2 ఇంటూ కే -2k బార్. ఇది మనకు వచ్చినటువంటిది కర్లీ ఎఫ్. ఓకేనా. ఈ విధంగా డైవర్జెన్స్ ఎఫ్ అడిగినా, కర్లీ ఎఫ్ అడిగినా, గ్రాడ్ ఎఫ్ అడిగినా కూడా ఈ విధంగా సింప్లిఫికేషన్స్ అనేవి చేయాలి. ఓకేనా. మనకి ఎఫ్ అనేది ఇస్తాడు, ఒక పాయింట్ ఇస్తాడు, ఒక పాయింట్ ఎఫ్ అనేది ఇచ్చినప్పుడు డైవర్జెన్స్ ఆఫ్ ఎఫ్ కానీ, కర్లీ ఎఫ్ కానీ, గ్రాడ్ ఎఫ్ కానీ కనుక్కోమంటే సింప్లిఫై చేసేదాన్ని సొల్యూషన్ చేసే విధానం ఈ విధంగా అనమాట. అంటే మీరు ఈ సొల్యూషన్ మెథడ్స్ గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లంతో పాటు మెథడ్ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్ని బై హార్ట్ చేయకండి. ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.